దేవుని యొక్క వాక్యము దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో తెలియజేస్తుంది ప్రియులారా. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో తెలుసుకున్నటకు ఆశపడాలి ప్రియులారా. ఎందుకంటే ఆయన యొక్క ప్రేమే మనలను నింపునదై ఉన్నది. ఆయన యొక్క ప్రేమే మనలను తృప్తిపరిచినదై ఉన్నది. ఆయన యొక్క ప్రేమే మన జీవితంలో మనము శాంతిని, సమాధానమును, విజయమును అనుభవించేలాగా చేయనదై ఉన్నది ప్రియులారా. ఆయన ప్రేమే మరి మన జీవితంలో శాశ్వతమైనది ప్రియులారా. ఏ ఒక్క మనిషిని ప్రేమ శాశ్వతమైనది కాదు, ఏ ఒక్క మనిషిని ప్రేమ నిస్వార్థమైనది కాదు ప్రియులారా. కానీ దేవుని ప్రేమ నీ పట్ల నిస్వార్థమైన ప్రేమను చూపాడు. ఏ కారణము లేకుండానే, మనలో ఏ మంచి చూడకుండానే ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు ప్రియులారా. కాబట్టి ఆయన మనల్ని ఎంతగా నింపాలని ఆశపడుతూ ఉన్నాడో మరి మనము వాక్యము ద్వారా తెలుసుకోవాలి అని, వాక్యముతో సమయమును గడిపి మరి మనం ఉన్నతంగా ఆయన యొక్క ప్రేమ యొక్క లోతెంతో, పొడవెంతో, ఎత్తెంతో, వెడల్పెంతో తెలుసుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజు నుంచి మరి దేవాతి దేవుని యొక్క ప్రేమను, నిన్ను ఆయన ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో తెలుసుకొనుటకు వాక్యం నందు సమయము గడపాలి అని దేవాతి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు.